రాజకీయ వివాదం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో గత నెలలో ఇబ్బందులకు గురైన పెన్షనర్లకు మే నెలలో కాస్త ఊరట దక్కనుంది. మే నెల ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో నగదు బదిలీకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మే నెల 4న రాజమహేంద్రవరంలో జరిగే సభలో పాల్గొంటారు. మే 3వ తేదీన పీలేరు, విజయవాడ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2:45 సాయంత్రం 6:30 విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట పరిధిలోని పీలేరులో రోడ్ షోలో పాల్గొంటారు. విజయవాడలో సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3:45 రాజమండ్రికి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే మోడీ పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో మొత్తం 44 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు. 89 నామినేషన్లు ఆమోదించారు. మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 133 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటుకు 19 నామినేషన్లు వేయగా 7 ఆమోదం పొందాయి. రాజమహేంద్రవరం సిటీకి 13 నామినేషన్లు దాఖలవగా 11, రూరల్లో 14 నామినేషన్లు దాఖలవగా 7, అనపర్తిలో అత్యధికంగా 24 నామినేషన్లు దాఖలవగా 9, రాజానగరంలో 18కి గాను 14, కొవ్వూరులో 14 గాను 12, నిడదవోలులో 16 గాను 13, గోపాలపురంలో 15 నామినేషన్లకు గాను 11 ఆమోదం పొందినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల్లో జై శ్రీరామ్ క్రికెటర్ల పేర్లు రాసిన వారిని 60% మార్కులతో పాస్ చేయడం వివాదంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డి ఫార్మసీ పరీక్షల్లో జై శ్రీరామ్ అనే నినాదాలు క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్ చేశారు. 2 విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ భాగోతం బయటకు వచ్చింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా 2 ప్రొఫెసర్లను వీసీ డిస్మిస్ చేశారు. పాస్ అయిన విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. టీడీపీ బీజేపీకి మిత్రపక్షమైతే వైసీపీ బీజేపీ తొత్తని రాజమహేంద్రవరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. ఈ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజమైన లౌకికవాద పార్టీ అని స్పష్టం చేశారు. ఈ నెల 29న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సాయంత్రం 6 గంటలకు కాతేరు నుంచి మల్లేపేట, సీతంపేట, త్రిటౌన్ మీదుగా కోటగుమ్మం చేరుకుని సభలో పాల్గొంటారని, కోటిపల్లి బస్టాండ్ సభలో మాట్లాడతారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.